ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం రాజాం టౌన్ గత 20 సంవత్సరాలుగా మున్సిపాలిటీ ఎలక్షన్స్ లేవు. గత కొద్ది రోజుల క్రితం మంత్రి నారాయణ ఒక ప్రకటన చేశారు. పెండింగ్ లో ఉన్న మున్సిపాలిటీలు ఎలక్షన్ జరుగుతాయని ప్రకటించారు. మంత్రి నారాయణ ప్రకటనతో మున్సిపాలిటీ ఎలక్షన్లు జరుగుతాయని ఆశావాహుల్లో ఉత్సాహంగా ఉన్నారు. అలాగే రాజాం టౌన్ వైఎస్ఆర్సీపీ టౌన్ కన్వీనర్ పాలవల శ్రీనివాసరావు మాట్లాడుతూ మున్సిపల్ ఎలక్షన్ అవ్వకపోవడం వల్ల రాజాం నగరం అభివృద్ధిలో కుంటిపడిందని, మున్సిపల్ ఎలక్షన్ జరగటం వలన రాజాం నగరం అభివృద్ధి చెందుతుందని పాలవలస శ్రీనివాసరావు తెలిపారు. శ్రీనివాస్తో మా ఏపీ న్యూస్ 5 ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. రాజాం నియోజకవర్గం రాజాం టౌన్లో మనం ఉన్నాము. అలాగే గత కొన్నాళ్ళ క్రితము మంత్రి నారాయణ గారు ఒక ప్రకటన చేశారు. మున్సిపాలిటీలు పెండింగ్లో ఉన్నవన్నీ కూడా ఎలక్షన్ జరిపిస్తామని, అలాగే మన రాజాం మున్సిపాలిటీ కూడా ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉంది, ఎలక్షన్ లేదు. అలాగే రాజాం టౌన్ వైఎస్ఆర్సీపీ నాయకులు టౌన్ కన్వీనర్ శ్రీ పాల్వల శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాజాం మున్సిపాలిటీ ఎన్నాళ్ళు బట్టి పెండింగ్ ఉంది, పెండింగ్లో ఉండడం వల్ల అభివృద్ధి ఏ రకంగా ఉంది చెప్పండి సార్. ఈరోజు మొన్న పేపర్లో చూసాం, మంత్రి గారు స్టేట్లో 21 మున్సిపాలిటీలు కోర్టులో ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసి ఎలక్షన్ పెడతామన్నారు. దానికి మేము కూడా హర్షిస్తున్నాం. ఎందుకంటే ఈవేళ రాజాంలో 2000లో ఎలక్షన్ జరిగింది, పంచాయతీ ఎలక్షన్లు. ఆ తర్వాత 5 పంచాయతీలుగా ఈ రాజాం మున్సిపాలిటీని ఇక్కడ కలిపి విలీనం చేశారు. అప్పుడు 2 పంచాయతీలు రాజాం సారథి ఒక్కటే 2 విల్లింగ్ ఇచ్చాయి, మిగతా 3 పంచాయతీలు కోర్టుకు వెళ్ళారు. అప్పటి నుంచి ఈరోజు 25 సంవత్సరాలు అవుతుంది. ఈ 25 సంవత్సరాలు కూడా కేవలం స్పెషల్ ఆఫీసర్ మీద నడుస్తుంది. దీనివల్ల 15th ఫైనాన్స్ ముందుగా మనం డెవలప్ చేసుకోవాలంటే టౌన్ 15th ఫైనాన్స్ ముఖ్యం. ఆ 15th ఫైనాన్స్ ఇంతవరకు ఎప్పుడూ రావట్లేదు. అలాగే మిగతా పంచాయతీలు ఉపాధి హామీ ఎన్ఆర్జీఎస్ కూడా ఆ 3 పంచాయతీలు కూడా వాళ్ళు అదే బాధపడుతున్నారు. మాకు ఏ విధంగా టౌన్లో కలిపడం అనేది అది కూడా చాలా, మిగతా 5 ఊళ్ళు ఉన్నాయి, 5 గ్రామ పంచాయతీలు కూడా వాళ్ళు చాలా పేదవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ఈవేళ మున్సిపాలిటీ చేస్తామన్న చాలా మాకు సంతోషం. కానీ దీన్ని ఇక్కడితో గత ప్రభుత్వాలు అన్నీ చూసాము. ప్రతి ప్రభుత్వంలో కూడా కోర్టులో ఉన్నాయి, మనం ఏం చేయగలమన్నారు. మీరైనా చొరవ తీసుకొని ఇది మున్సిపాలిటీ చేస్తే రాజాం టౌన్ అనేది ఈవేళ జిల్లాలో 2వ స్థానంలో ఉంది. ఇలాంటి టౌన్ ఎక్కువ బాడీ ఉన్నదంటే అక్కడ చైర్మన్, కౌన్సిలర్స్ అందరూ ఉండి ఊరిని డెవలప్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చి చేయడం జరుగుతుంది. ఈవేళ అది ఎవరి బాడీ లేకపోవడం, ఆ స్పెషల్ ఆఫీసర్ ఏదో అలా కాలక్షేపం చేసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దీన్నైనా ఇప్పుడైనా మీరు ఇంట్రెస్ట్ తీసుకొని రాజాని మున్సిపాలిటీ చేస్తే రాజాం ప్రజలు డెవలప్ చేయి టౌన్ కూడా మరొక అభివృద్ధి చెందుతుందని మేము కూడా సంతోషిస్తున్నాం. అలాగే అడిగి తెలుసుకున్నాము, మున్సిపల్ ఎలక్షన్ జరిగితే రాజాం చాలా డెవలప్ అవుద్ది. గత 20 సంవత్సరాలు బట్టి ఎలక్షన్లు లేవు, దానివల్ల రాజాం డెవలప్ కుంటిపడిపోయింది. మున్సిపల్ ఎలక్షన్ జరిగితే చాలా డెవలప్ అవుతాయని చెప్పి టౌన్ కన్వీనర్ పాల్వ శ్రీనివాసరావు గారు చెప్పారు. ఏపీ న్యూస్ 5